పశ్చిమ బెంగాల్ చరిత్రలో 2026 ఎన్నికలు కేవలం ఒక రాజకీయ మార్పుగా మాత్రమే కాకుండా ఒక తల్లి పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతాయి. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష ఘటన ఎవరూ మర్చిపోలేనిది. విధి నిర్వహణలో ఉన్న ఒక యువ వైద్యురాలుపై జరిగిన పైశాచిక దాడి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలను రగిల్చింది. ఆ చీకటి రోజున ఒక నిండు ప్రాణం బలైంది. బాధిత వైద్యురాలి తల్లి రత్న దేబ్నాథ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లోకి దిగి సెన్సేషన్గా మారారు. పానీహతి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె 28,000 ఓట్లకు పైగా మెజారిటీతో తృణమూల్ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై ఘన విజయం సాధించారు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో రత్న దేబ్నాథ్ సాధించిన విజయం మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోరాడిన ఒక తల్లి ఆవేదన బెంగాల్లోని ప్రతి ఇంటిని కదిలించింది. తన కూతురికి జరిగిన ఘోరం ఎవరికైనా జరగచ్చంటూ ఆమె చేసిన ప్రసంగాలు మహిళా భద్రతపై రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును హ్యాండిల్ చేసిన తీరు, మహిళా భద్రతపై వారి ఉదాసీనతను రత్న దేబ్నాథ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇది కేవలం ఒక సీటు గెలుపు మాత్రమే కాదు, వ్యవస్థపై సామాన్య పౌరుడి నైతిక విజయం. అయితే ఎన్నికల సమయంలో రత్న దేబ్నాథ్ను అడ్డుకునేందుకు తృణమూల్ కార్యకర్తలు అనేక ప్రయత్నాలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమెను దూషించడం, భయపెట్టడం వంటి ఘటనలు జరిగినా ఆమె వెనకడుగు వేయలేదు. ఈ వేధింపులే బెంగాల్ ఓటర్లలో, ముఖ్యంగా మహిళల్లో చర్చకు దారితీశాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో నమోదైన రికార్డు స్థాయి 91.70% ఓటింగ్ ఆమె విజయానికి బాటలు వేసింది. లక్ష్మీర్ భండారు వంటి సంక్షేమ పథకాల కంటే తమ ఆత్మగౌరవం, భద్రతే ముఖ్యమని మహిళా ఓటర్లు ఈ తీర్పు ద్వారా చాటి చెప్పారు. విజయం తర్వాత రత్న దేబ్నాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తాను ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా నిరసన తెలిపే తల్లిగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయం తన పోరాటానికి ఒక ఆక్సిజన్లా పనిచేస్తుందని, బెంగాల్లోని ప్రతి కూతురికి రక్షణ కల్పించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆమె ప్రతిజ్ఞ చేశారు. హింసకు తావులేని న్యాయమైన పాలనను అందించడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. ఒక సామాన్య తల్లి తన వ్యక్తిగత బాధను ప్రజా పోరాటంగా మార్చి వ్యవస్థను మార్చడానికి సిద్ధమైన ఈ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం.